బిన్ లాడెన్ మరణంతో కనుమరుగైందని అంతా భావిస్తున్న ఉగ్ర సంస్థ అల్-ఖైదా మళ్లీ బుసలు కొడుతోందా? లాడెన్ కుమారుడు హంజా లాడెన్ నేతృత్వంలో పాశ్చాత్య ప్రపంచాన్ని మరోసారి టార్గెట్ చేయనుందా అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. ఉగ్ర ప్రపంచపు రాకుమారుడిగా పేరుపడ్డ హంజా బిన్ లాడెన్ 2019లో అమెరికా దాడుల్లో మరణించాడని ఇప్పటివరకు అంతా భావించారు. కాని హంజా సజీవంగా ఉండడమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నాడని, అల్-ఖైదాకు మళ్లీ కొత్త జవసత్వాలనిస్తూ పాశ్చాత్య ప్రపంచాన్ని టార్గెట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడన్న వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది. అమెరికా సేవలు తరలిపోయాక ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. మత ఛాందసవాదంతో ఒకప్పుడు స్థానిక ప్రజలకు నరకం చూపించిన తాలిబాన్లు తాము ప్రస్తుతం మారిపోయామని ప్రపంచానికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తమ దేశంలో దౌత్య సంబంధాలు పునరుద్ధరించాలంటూ భారత్ సహా అనేక దేశాలను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు తాలిబాన్లకు పాకిస్తాన్ పూర్తి మద్దతునిస్తూ అంతర్జాతీయ సమాజం మనసు మార్చే ప్రయత్నం చేస్తోంది. తాలిబాన్ల ఆధీనంలోని ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రమూకల అడ్డాగా మారిందని అంతర్జాతీయ మీడియా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. అల్-ఖైదా, పాక్కు చెందిన టీపీపీ ఉగ్రవాదులు కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నారని చెబుతోంది. ఈ నేపథ్యంలో బిన్ లాడెన్ కుమారుడు కూడా బతికే ఉన్నాడన్న వార్త పెను కలకలానికి దారితీసింది. హంజా బిన్ లాడెన్ ప్రస్తుతం దారా అబ్దుల్లా ఖేల్ జిల్లాలో తలదాచుకున్నాడని తెలిసిందే. సుమారు 450 మంది పాకిస్తానీ, అరబ్ ఉగ్రవాదులు అతడికి కాపలా కాస్తున్నారట. బిన్ లాడెన్ మరణం తర్వాత చెల్లాచెదురైపోయిన అల్-ఖైదా ఉగ్రవాదులు హంజా నేతృత్వంలో మళ్లీ ఏకీకృతం అవుతున్నారట. బిన్ లాడెన్ అనంతరం అల్-ఖైదా పగ్గాలు ఐమన్ అల్ జవహరీ చేతికి వెళ్లాయి. అప్పట్లో హంజా ఐమన్తో కూడా కలిసి పనిచేశాడట. 2019లో అమెరికా వైమానిక దాడుల్లో హంజా మరణించినట్టు వార్తలు వెలువడ్డా దాన్ని నిఘా వర్గాలు ఖండించినట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. హంజాను అమెరికా గతంలోనే గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. అతడు ఇరాన్లో గృహ నిర్బంధంలో ఉన్నట్టు కూడా గతంలో వార్తలు వెలువడ్డాయి. హంజా సౌదీ అరేబియాలోని జెద్దాలో జన్మించాడు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు తల్లితో కలిసి ఇరాన్లో నివసించాడు. కాగా పాకిస్తాన్లో తలదాచుకున్న బిన్ లాడెన్ను 2011లో అమెరికా ప్రత్యేక సైనిక దళాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే.